హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ ముచ్చట్లు ఏంటంటే జిఎస్టి కౌన్సిల్ మీట్ ఒకటి, తర్వాత వేదాంతకి సంబంధించిన న్యూస్ ఒకటి, మిగతాది ఏం లేదు. జనరల్ మార్కెట్ అయితే జిఎస్టి కౌన్సిల్ మీటింగు జరిగింది బాగానే. హడావిడేం పెద్దగా హడావిడి పడలేదు. బట్ మేజర్ కన్సర్న్ వాజ్ అబౌట్ రెవెన్యూస్, స్టేట్స్ రెవెన్యూస్, సెంట్రల్ రెవెన్యూస్. జిఎస్టి రెవెన్యూస్ బాగా తగ్గాయి కదా. వీళ్ళ కాంపెన్సేషను అంటే స్టేట్స్కి రెవెన్యూ తగ్గితే సెంట్రల్ గవర్నమెంటు కాంపెన్సేట్ చేస్తుంది. అది ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది. ఆ కాంపెన్సేషన్ ఈసారి అయితే దగ్గర 3 లక్షలు షార్టేజ్ ఉంటే 65 లక్షల కాంపెన్సేషన్ సెస్ వసూలైంది. దానికోసం సెస్ కూడా పెట్టారు. బిజినెస్ లేవు కదా, అంతా మూతపడిపోయినాయి కదా. 65 లక్షలు దగ్గర సెస్ కలెక్షన్ అయితే 3 లక్షలు వీళ్ళకి పే చేయాలి. 3 లక్షలు అంటే 3 లక్షల కోట్లు, 65 లక్షల రూపాయలు మాత్రమే అయింది. అంటే దెర్ ఈజ్ ఎ డెఫిసిట్ ఆఫ్ 2.35 lakh రూపీస్, 2.35 లక్షల రూపాయలు. లక్ష కోట్లు కదా, 2.35 lakh crores, 1 లక్షలు కాదు, లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు అనుకోండి, 2.5 లక్షల కోట్లు. అయితే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితే కదా. మేడం గారి సజెషన్ ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్, దానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ముందు నుంచే వచ్చింది ప్రపోజల్. మార్కెట్ బారోయింగ్స్, బాండ్స్ రూపంలోనూ ఇంకో రకంగానూ మార్కెట్ ద్వారా ఇవి డబ్బులు దండుకోవటం అనేది, లేకపోతే నడపటం కష్టం కదా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రన్ ది స్టేట్స్. అయితే ఒకసారి హీటప్ అయిపోతాయని అదొక ఇది ఉంది. అయితే ఆర్బీఐ రూట్, ఆర్బీఐ గైడెన్స్, ఆర్బీఐ హెల్ప్ తీసుకుని ఆర్బీఐ ద్వారా సమకూర్చుకోవటం అనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎట్లా ఉందంటే డెఫిసిట్ ఉంది, ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉంది. అది ఫిల్అప్ చేయడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. అయితే ట్యాక్స్లు ఇంక్రీజ్ చేయటం ద్వారా కూడా చేయొచ్చు, కానీ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయటానికి ఇది అనువైన టైం కాదు అనేది అదొకటి. అంటే ట్యాక్స్లు ఇంక్రీజ్ చేసే టైం కాదు ఇది అని మాత్రం ఓకే. సో ట్యాక్స్లు ఇంక్రీజ్ చేసే తరుణం కాదు అన్న ఏకాభిప్రాయానికి మాత్రం వచ్చారు. ఇంకా యాక్చువల్గా ట్యాక్సెస్ తగ్గించాలి కొన్ని. అది 2 వీలర్స్ మీద ప్రపోజల్ ఉంది కదా. 2 వీలర్స్కి ట్యాక్స్ తగ్గిస్తే బాగా అమ్ముడవుతాయని, అంటే రూరల్ ఎకానమీ ఊపు అందుకుంటున్నది, మాన్సూన్ బాగుంది అని కదా, అదనమాట. బట్ ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ డిస్కషన్స్లో మార్కెట్కి ఉపయోగపడేది, పనికొచ్చేది లేదా ప్రత్యేకించి మార్కెట్కి సంబంధించిన ప్రత్యేకమైన సమాచారం లేదనే చెప్పాలి. అఫ్కోర్స్ మార్కెట్ ఏం వీక్గా లేదు, దాన్ని బట్టి ఏమన్నా మంచి సమాచారం ఉంటే పెరుగుతుంది, రికవర్ అవుతుంది అనుకోవడానికి. మార్కెట్ స్ట్రాంగ్గానే ఉంది కదా, అది. అయితే ఈరోజు సెటిల్మెంటు. రెండోది ఏంటంటే వేదాంత. మూడోది హాల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. వేదాంత సమ్ $1.2 బిలియన్ ఏమో మొత్తానికి ప్రపంచ దేశాల మీద పడి దండుకుంది సక్సెస్ఫుల్గా. ఎందుకంటే అనిల్ అగర్వాల్, వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ అనే ఆయన ప్రపంచంలోనే బహుశా 20th రిచెస్ట్ మ్యాను. ఎందుకంటే ఇండియా కాదు ఎక్కువ, ఈ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్ కదా. ఆ గ్రూపు స్ట్రాంగ్ గ్రూపు, తర్వాత బోల్డన్ని రిసోర్సెస్, బోల్డన్ని యాసెట్స్ ఉన్నాయి. గబగబా బాండ్స్కి పెట్టేస్తుంటే ఇప్పుడు వేదాంతాన్ని డీలిస్టింగ్ చేయాలంటే షేర్లను కొనేయాలి కదా.
ఒక 60,000 కోట్లు ఎంతో కావాలనుకుంటాను, 40,000 కోట్లు ఏదో అప్రాక్సిమేట్గా. దానికి మరి డబ్బులు కావాలి కదా, దండుకోవడానికి బాండ్లు ఇష్యూ చేశారు. అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, అవసరానికి మించి ఎక్కువ వచ్చాయి డబ్బులు. అయితే ఓవర్ సబ్స్క్రైబ్ తీసుకోలేదు, కావాల్సిందే 1.4 బిలియన్ అనుకుంటాను. కావాల్సిన మేరకే రిటైన్ చేసుకుని మిగతా రిఫండ్ చేసి రిజెక్ట్ చేస్తారని అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే వేదాంత ప్రాసెస్ కొంచెం స్పీడప్ అవుతుంది. అయితే దగ్గర 50% స్టేకు మార్కెట్ నుంచి కొనుక్కోవాలి. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ రివర్స్ బుక్ బిల్డింగ్ అంటారు కదా, మార్కెట్లోకి షేర్లు ఆఫర్ చేసి షేర్లు కంపెనీ అమ్మ చూపితే ఐపీఓ అంటారు కదా, ఇదా న్యూ ఫండ్ ఆఫర్ లాగా. ఇప్పుడు దాన్నేమో బుక్ బిల్డింగ్ అంటారు. దానికి ఏ ప్రైస్ అయితే సముచితంగా ఉంటుందనేది డిసైడ్ చేస్తారు మేధావులు కూర్చుని, మర్చెంట్ బ్యాంకర్స్ వాళ్ళు ఉంటారు కదా. అదే కంపెనీ కొనేయాలనుకుంటే కొనటానికి ఏ రేటు ఉండాలి అనేది రివర్స్ బుక్ బిల్డింగ్ అంటారు. ఆ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ వాళ్ళే కాదు, వీళ్ళు అమ్మేవాళ్ళు షేర్ హోల్డర్స్ కూడా ఇస్తారు, మాకు ఈ రేట్ అయితే గిట్టుబాటు అవుతుందని. సో బేసిక్గా వాళ్ళు ఆ మధ్యన 139, 138 వరకు వెళ్తుందేమో, ఆఫర్ చేస్తారేమో ప్రైస్ అని అనుకుంటున్నారు. అయితే చూడాలి. బట్ అభిజ్ఞ వర్గాలు పోగొట్ట ఏంటంటే 150, 160 వరకు వెళ్ళిపోవచ్చని. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్రైస్ ఫిక్స్ అవుతుంది, ఆ ప్రైస్ ఆఫర్ చేస్తారు పబ్లిక్ ఎవరికైతే షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేస్తారు. షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షేర్ హోల్డర్స్ ఓకే అని ఇచ్చేయాలి, డబ్బులు తీసుకోవాలి. మన డిమాట్లోంచి వెళ్ళిపోతాయి, వాళ్ళకి వచ్చేస్తాయి. అయితే అక్కడ మళ్ళీ రిజల్యూషన్ ప్రాసెస్ అనుకోండి, అది కష్టం కాదు, అది ఇంటర్నల్ ప్రాసెస్. నెక్స్ట్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వనోళ్ళు ఎవరు, నేను ఈ రేటుకి ఇవ్వను అంటారు అనుకోండి. అప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఆగిపోతుంది. ఎందుకంటే కనీసం దానికి మినిమం లిమిట్ ఉంది. 90% అనుకుంటా టోటల్, అంటే 50% ఉంది కదా, 90% ఏదో లిమిట్ ఉంది. అంతవరకు వాళ్ళు కొనేసుకోగలిగితే డీలిస్టింగ్ అలౌ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్, సెబీ దీని ప్రకారం. అంతమంది అమ్మేస్తే ఇచ్చేస్తే అప్పుడు డీలిస్టింగ్ అయిపోతుంది. అప్పటికి కొంతమంది మిగిలిపోతారు, వాళ్ళు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్రోకర్లను ఎంగేజ్ చేస్తారు, కాల్ సెంటర్స్ టైపు. వీళ్ళకి ఫోన్లు వస్తూ ఉంటాయి, మెయిల్స్ పంపిస్తారు, ఫోన్లు వస్తూ ఉంటే మీరు ఇస్తారా, ఇచ్చేయండి అని. ఇవ్వనంటే ఏం కాదు, మనం విల్ స్టిల్ కంటిన్యూ టు ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఏ నాన్ లిస్టెడ్ కంపెనీ. అది లిస్ట్ అవ్వదు. ఓపెన్ మార్కెట్లో మనం షేర్లు అమ్ముకోవడం కొనుక్కోవటం ఉండదు, ఉంటుంది. షేర్ హోల్డర్గా ఉంటాము, డివిడెండ్లు అవి వచ్చాయి, అంతా కథ కమామేషు ప్రాసెస్ అంతా మామూలే. ఎటొచ్చి ఆ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవ్వదు అంతే. వాళ్ళే వదిలిపెట్టరు, తర్వాత కూడా గ్యాలాలు వేసి లాగటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఎందుకు మిగిలిస్తారు? 160 ఇస్తావా, సరే ఇంకో 5 రూపాయలు వేసుకో, 165 అట్లా బేరాలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రన్నింగ్ కంపెనీ, గుడ్ కంపెనీ, ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ, రన్నింగ్ కంపెనీ, మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కంపెనీ. మామూలుగా దానికి ఏంటి, ఇప్పుడు జింక్ ఉంది, హిందుస్థాన్ జింక్ ఉంది. హిందుస్థాన్ జింక్లో మెజారిటీ స్టేక్ ఉంది. అంటే గవర్నమెంట్ది మైనారిటీ స్టేకు, వేదాంతాకి మెజారిటీ స్టేక్. అంటే హోల్డింగ్ కంపెనీ చెప్పాలంటే. హిందుస్థాన్ జింక్కి గవర్నమెంట్ది అయినా ఇప్పుడు గవర్నమెంట్ది కాదు. మేజర్ షేర్ హోల్డర్ ఎవరంటే వేదాంత, అంటే హోల్డింగ్ కంపెనీ. ఇట్లా తీసుకున్నట్లయితే మెటల్స్లో రారాజే కదా, ఎనర్జీ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే అందులో ఫుల్ కంపెనీ మన చేతిలో ఉందంటే ఇంకొంచెం ఎక్కువ ఫుల్ విగర్తో పనిచేస్తారు కదా, ఇంకొంచెం బాగా. సో ఇవన్నీ కూడా
డెవలప్మెంట్స్. తర్వాత ఫైనల్గా ఒక్కొక్కటి లాగేస్తారులేండి. ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అవసరమైతే ఎక్కువ పడేసినా వాళ్ళు తీసేసుకుంటారు, మొత్తం క్లోజ్ చేసేస్తారు ఇవ్వకపోతే. బట్ మినిమము ఉండాలి కదా, ఆ 90% ఏదో టోటల్గా వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళకి వచ్చేస్తే 50% ఎలాగుంది, 50+ వాళ్ళ చేతిలోనే ఉంది, మిగతాది లాక్కోవాలి. మరి మ్యూచువల్ ఫండ్స్ అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాయి, ఎంత అడుగుతాయి అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఖచ్చితంగా ప్రైస్ హయ్యర్ లెవెల్లో ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తోనే కదా 100 రూపాయలు, 105 దగ్గర నుంచి మళ్ళీ 130 దాకా వచ్చింది, 128, 130 దాకా. ఇంకొంచెం పెరగచ్చు. మార్కెట్ బాగానే ఉంది కాబట్టి దానికి కూడా బాగుండే అవకాశం ఉంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఇన్వెస్టర్స్కి ఒక అరౌండ్ 150, 160 వరకు రావచ్చు, 150 రూపీస్ రేంజ్ వరకు రావచ్చు. అది ఎట్లా ఉంటుందో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత మార్కెట్లో ఇంకోటి ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ ఉంది కదా, హాల్ క్యా హై ది లోంకా నా పూచో సనం అని ఈరోజు 1000 రూపాయలకి వచ్చేసింది. అంటే ఆ న్యూస్ యాక్టివ్ అయిపోయింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో 15% స్టేక్ అమ్ముతుంది గవర్నమెంటు అని ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది, 1000 రూపాయల రేంజ్కి వచ్చింది. అయినా యాక్చువల్గా స్టేక్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, అదేం వరీ లేదు. వన్ కెన్ కంటిన్యూ టు హోల్డ్. అదేమి భయంకరంగా పడిపోతుందని అట్లా ఎగ్జంప్షన్ తీసుకోకండి. బిలో 1000 వర్త్ బయింగే, బిలో 1000 ఎక్కడ ఉందిలేండి. 1010, 1000 దగ్గరలోనే ఉంది. రేపు ఎల్లుండు అయితే వచ్చేయచ్చు, లేదా మార్కెట్లో ఈ మధ్యలో కరెక్షన్ వస్తే 900 ఆ రేంజ్కి వచ్చేయచ్చు. సో 900 ఆ రేంజ్ ఓకే, లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డివిడెండ్ అది బాగా ఇస్తారు కదా చక్కగా. తర్వాత డిఫెన్స్కి చేతి నిండా పని, డిఫెన్స్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్కి చేతి నిండా పని. ఎప్పుడేమవుతుందో తెలియదు. చైనా కొద్దిసేపు ఏమో కాళ్ళ బేరానికి వస్తుంది, కాసేపు ఏంటేంటో చేస్తుంది, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి కండిషన్స్ ఎమెలియరేటింగ్గా లేవు, కనపడుతున్నాయి, సీమింగ్లీ గుడ్. అందుకని డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినది. తర్వాత మోనోపలి ఉంది చాలా వరకు, చాలా యాక్టివిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో గవర్నమెంట్ వీళ్ళకే ఇస్తుంది కదా ఆర్డర్. ఖచ్చితంగా దట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అని అనుకోవాలి. ఎలాగో తగ్గుతుంది కాబట్టి తగ్గనిచ్చి 900 ఆ రేంజ్లో ఎంటర్ కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, స్టేబుల్ డివిడెండ్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతేనా, ఇంకా మార్కెట్కి వస్తే గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. అయితే ఏషియన్ మార్కెట్స్, మన యూరోపియన్ మార్కెట్స్ మాత్రం కొంచెం వెలాతెలా పోయాయి, పెద్ద అంత యాక్టివ్గా లేవు ఈ మధ్యకాలంలో. బట్ అమెరికన్ మార్కెట్ సదాబహార్. మరి ఎలక్షన్స్ మహిమ, డొనాల్డ్ ట్రంప్ గారి మెరిటా ఏమిటో అర్థం కాలేదు, ఆల్ టైమ్ హై. అసలు ఆశ్చర్యంగా ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్ని కూడా బీట్ చేసేస్తున్నది అది అమెరికన్ మార్కెట్. అంటే నాస్డాక్ 11,700 మార్కు క్రాస్ అయింది. ఇది నిఫ్టీ, మన నిఫ్టీ అయితే 11,600 ప్లస్ వచ్చినట్టు వచ్చి 11,500 ప్లస్లో ఉంది. 550 ఆ రేంజ్లో, 560 అనుకోండి. అంటే నిఫ్టీయే వెనకబడింది ఒక రకంగా చెప్పాలంటే. నాస్డాక్ ధాటికి నిఫ్టీ కూడా తట్టుకోలేకపోతున్నదని చెప్పాలి. అంటే ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. బట్ ఏమవుతుందనేది ఫ్యూచర్ విల్ టెల్. బట్ ఇండియన్ మార్కెట్కి వస్తే ఇప్పటి వరకు సో ఫార్ సో గుడ్. మరి ఫ్రెష్ బేస్ ఏమిటి, 11,100 పంగనామాలు వెళ్ళిపోయినాయి, 11,400 రేంజ్ వెళ్ళిపోయింది, 11,500 రేంజ్ వచ్చింది ఇప్పుడు బేస్. ఈ 11,500 మెయింటైన్ అవుతుందా, లేకపోతే 11,500 నుంచి దిగి వస్తుందా?
దిగొస్తే ఎంత దిగొస్తుంది అన్నది ఇంపార్టెంట్, అది వేచి చూడాలి. 11,500 బేస్ మెయింటైన్ అయితే ఎనదర్ 200 పాయింట్స్ ఇట్ విల్ ట్రై టు గో ఫర్. అది ఎట్లా ఉంటుందనేది మనం ప్రిడిక్ట్ చేయొద్దు. 11,600 కూడా వచ్చినట్టే, 11,500, 11,600. ఓకే, ఈ సెటిల్మెంటు అక్కడ 11,600కి వచ్చింది. అయితే తెలివిగా చక్కగా తెలిసిన విషయమే కదా, సెటిల్మెంటు అంటే వీక్లీ కానీ మంత్లీ కానీ సెటిల్మెంట్ అయితే ఈ ఆప్షన్ సెల్లర్స్ ఏంటంటే చక్కగా ఫుల్ మీల్ విత్ కర్డ్ అంటారు కదా, అట్లా చక్కగా భోంచేయటం కోసం ఇటుపక్క అటుపక్క ఆప్షను బయర్స్ డబ్బులన్నీ కాజేయటానికి ఎక్కడ మార్కెట్ తొణకకుండా, అంటే నిండుకుండా తొణకదు బెండకదు అంటారే, అట్లాగా కదలకుండా ఏమాత్రం పెద్దగా పెరగకుండా పెద్దగా తగ్గకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఇటుపక్క అటుపక్క ఆప్షన్స్ ఒక రకంగా కుమ్మక్క అయ్యి చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఇటుపక్క అటుపక్క శుభ్రంగా భోంచేసేస్తారు. అవుట్ ది మనీ ఆప్షన్స్ బయర్స్ జీరోలు అయిపోతాయి, ఆటోమేటిక్గా జీరోలు అయిపోతాయి. ఒక్కరోజే కదా హెవీ అమౌంట్ పెట్టేసి ఆప్షన్స్ అమ్మేస్తారు. లక్కీగా ఇండియాలో ఆప్షన్ సెల్లర్కి చాలా ఎక్కువ మార్జిన్స్ కావాలి, ఎక్కువ పెట్టుబడి కావాలి, అయినా కానీ చేసేసి దే ఆర్ మేకింగ్ మనీ. చిన్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు, పెద్ద వాళ్ళు ఆప్షన్ సెల్లర్ చేస్తుంటారు. సో అట్లాగే ఈరోజు బ్యాలెన్స్డ్గా ఏమి తొనకుండా బెనకుండా ఒక 50 పాయింట్ల రేంజ్లో అటు ఇటు, పెద్ద 50 పాయింట్ల కంటే ఎక్కువే నాకు కనిపించలేదు. 55 పాయింట్ల కంటే ఎక్కువ రేంజ్ లేనే లేదు. మరి అంత ఘోరంగా ఆ రేంజ్ అంత ఘోరంగా పడిపోవటం నిజం చెప్పాలంటే శుభసూచకం కాదు. అట్లా 50 పాయింట్లు 60 పాయింట్లు దగ్గరగా మూవ్ అవుతున్నది అంటే ప్రళయం అంటే అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవటం, పెరగటం కానీ తగ్గటం కానీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ బాగా పెరుగుంది కాబట్టి ఇంకా ఆ పెరగటం అనే కార్యక్రమం కంటే తగ్గే కార్యక్రమం కొంచెం ఉంటే మాత్రం స్పీడ్గా ఉండే అవకాశం ఉంది, కొంచెం జోరు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మరీ స్మాల్ రేంజ్లో మూవ్ అవటం ఇండికేషన్ ఏంటంటే అక్కడి నుంచి అయితే స్పీడ్గా వెళ్తుందని లేదా స్పీడ్గా పడుతుందని అర్థం. అది వెళుతుంది లేదా పడుతుంది అనేది చెప్పలేం, కానీ అట్లా నేరో రేంజ్లో మరీ తక్కువ రేంజ్లో మూవ్ అవటం మంచిది కాదు. అదే స్టామ్ బిఫోర్ కామ్ అంటారు కదా, అట్లాంటిది అనమాట మార్కెట్. అది పరిస్థితి. మార్కెట్ రేపు అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది, ఈ మంత్కి అయిపోయింది. రేపు ఒకసారి రివ్యూ చూద్దాం. అంటే లాస్ట్ మంత్ కంటే కూడా ఈ మంత్ ఇప్పటి వరకు అయితే హయ్యర్ సైడే ఉంది, పాజిటివే. లగాతార్ జూన్ జూలై ఆగస్ట్ మే కూడా ఆల్మోస్ట్ జూన్ జూలై చాలా బాగా రికవర్ అయ్యాయి, బాగా పెరిగాయి. ఆగస్టు కొంచెం కానీ పెద్దగా లేదు. అది రేపు తెలుస్తుందిలేండి, రేపటి ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మనం చెప్తాము. అయితే ఏంటంటే నాస్డాక్ నిఫ్టీని టేక్ ఓవర్ అంటే ఓవర్టేక్ చేసేసి ముందుకు వెళ్ళిపోయింది, అది మాత్రం చెప్పగలం. అయితే అమెరికా సాగుతున్నంత చురుగ్గా యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అంటే మిగిలిన మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అంతగా వెళ్తున్నాయి, అంతగా వెళ్ళలేకపోతున్నాయి, సంకోచిస్తున్నాయి. మార్కెట్ మరి యుఎస్ మార్కెట్స్ పడితే తప్ప, యుఎస్ మార్కెట్స్లో ఒక గట్టి కరెక్షన్ వస్తే తప్ప గ్లోబల్ మార్కెట్స్లో ఆ బింకము అంటాం కదా, ఆ బింకం మెయింటైన్ చేస్తారు మిగతా మార్కెట్లన్నీ కూడా, ఇంక్లూడింగ్ మన ఎమర్జింగ్ కంట్రీస్ మార్కెట్స్. కాబట్టి తగ్గవు, అంటే పెద్దగా తగ్గు అనే అసలు తగ్గవని కాదు, కొంచెం కరెక్షన్సే కానీ తగ్గవు. ఎప్పుడే అమెరికన్ మార్కెట్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాం మనం, లేదా స్పెసిఫిక్ ఏమైనా ఈవెంట్స్ ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించినవి ఉంటే దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లు మూవ్ అవుతాయి. సో ఏమవుతుందనేది మనం చూడాలి. అయితే ఒకటి యుఎస్ మార్కెట్స్ అప్వార్డ్ మూవ్లో ఉన్నాయి, అదొక గుడ్ న్యూస్. రెండోది ఏంటంటే వాలటైలిటీ ఇండెక్స్ మాత్రం దిగుతూ వస్తున్నది. అది గుడ్ ఇండికేషనే స్టెబిలిటీకి, మార్కెట్లు స్టేబుల్గా ఉంటాయంటానికి. 19%కి వచ్చి ఆగింది.
18%, 14 to 18% అంటే చాలా రీజనబుల్. అందుకనే ఇప్పుడు నెక్స్ట్ సిరీస్కి ప్రీమియమ్స్, ఆప్షన్స్ ప్రీమియమ్స్ తగ్గాయి, ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. ఏది వాలటైలిటీ ఇండెక్స్ తగ్గితే ప్రీమియమ్స్ కూడా తగ్గుతాయి. దే హ్యావ్ ఇంటర్ రిలేషన్షిప్. అది చూద్దాం. అంటే ఆప్షన్ సెల్ చేసే వాళ్ళకి ప్రీమియం పెద్దగా ఉండదు, బట్ అట్ ది సేమ్ టైం స్టెబిలిటీ కూడా ఉంటుంది కదా, వాలటైలిటీ తక్కువ ఉంటుంది కదా, సర్టనిటీ ఎక్కువ ఉంటుంది. అది ఈనాటి విశేషాలు. అంతే కదండి, చెప్పాలనుకున్నది ఇవే. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us see టుమారో. ఫైనల్గా రేపు మంత్లీ రివ్యూ, ఓవరాల్గా మంత్ ఎండ్ రివ్యూ చేద్దాం. ఎందుకంటే సెటిల్మెంట్ ఈరోజు అయిపోయింది, రేపు వీకెండ్, ఫోర్త్ వీకెండ్ అయిపోతే నెక్స్ట్ సెటిల్మెంటు స్టార్ట్ అవుతుంది. తర్వాత మంత్ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయిపోతున్నది కదా. బట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే జీడిపి డేటా ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠతో చూస్తున్నది మార్కెట్. అది మండేకి వస్తుంది. అది ఏ టైం వస్తుంది ఏంటో చూడాలి. మార్కెట్ అవర్స్లో వస్తుందో తర్వాత వస్తుందో అనేది లెటస్. ఓకే అండి, అంతవరకు సస్పెన్సే. బాయ్.